ఈ రివైవల్ ప్యాకేజీ కారణంగా ఈ నెల నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేసులు 100% సమర్థవంతంగా పనిచేయడానికి, ఆగస్టు నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా లాభాల బాటన పట్టించాలన్న ఉద్దేశంతో, సమర్థవంతంగా పనిచేయాలన్న ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయల మూలధనాన్ని, అలాగే 1,140 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఏర్పాటు చేయటమే కాకుండా స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ముడి సరుకును కూడా లభించేలా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు గతంలో తమ ప్రభుత్వం చేసిన కృషి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అయితే ప్యాకేజీతో సమస్యలు పూర్తిగా పరిష్కారం కావన్న అమర్నాథ్ స్టీల్ ప్లాంట్కు ట్యాక్స్ హాలిడే ఇచ్చి సెయిల్లో విలీనం చేయాలని, ప్లాంట్కు సొంతంగా గన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ముందు క్యాప్టివ్ మైన్స్ అనేటువంటి ప్లాంట్కి ఇవ్వాలి, సెయిల్లో మర్జ్ చేయాలనేటువంటిది ఒకటి, 2 ట్యాక్స్ హాలిడే ఇవ్వాలనేటువంటిది, 4వది ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే RINLకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కేంద్ర ప్రభుత్వం పేరిట ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం పేరిట ఉన్నటువంటి ల్యాండ్స్ని RINL పేరు మీదకి షిఫ్ట్ చేస్తే ప్లాంట్ తాలూకు నెట్వర్త్ మైనస్ నుంచి ప్లస్ 70,000 కోట్ల రూపాయలకు వెళ్తుంది. తద్వారా బ్యాంక్ లయబిలిటీస్ కానీ, బ్యాంక్స్ కొత్తగా లోన్స్ తీసుకునేటువంటి దానికి కానీ అవకాశం ఉంటాయి అనేటువంటిది కార్మికులు చెప్తున్నటువంటి మాట. అయితే ప్యాకేజీ ప్రకటన, ప్రైవేటీకరణ నిలిపివేతతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కారం అయిపోయినట్టు కాదంటున్నాయి పలు కార్మిక సంఘాలు. సెయిల్లో విలీనం చేయాలనే తమ ప్రధాన డిమాండ్ను పట్టించుకోలేదని CITU వంటి కార్మిక సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ ఉక్కుపై 35,000 కోట్ల రూపాయల రుణభారం ఉందని, దీంతో సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనంతో పాటు సొంత గన్లు కేటాయిస్తే సంస్థకు మనుగడ ఉంటుందని చెప్తున్నారు. ఈ 9,800 కోట్లతో ఈ ప్లాంట్ నడుస్తుందా? నడపగలమా? ఖచ్చితంగా నేనైతే నడపలేమని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే 6 నెలలకు నడపడం కోసం ఆలోచన చేయట్లేదు, సంవత్సరం నడపడం కోసం ఆలోచన చేయట్లేదు, 2 సంవత్సరాలు నడపడం కోసం ఆలోచన చేయట్లేదు. ఈ ప్లాంట్ మళ్ళీ వెనక తిరిగి చూడకుండా కొన్ని దశాబ్దాల పాటు ముందుకు పోవాలా. 5 దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు మరో 5 దశాబ్దాల పాటు ముందుకు పోవాలంటే శాశ్వత పరిష్కారంగా దీన్ని సెయిల్లో కలపాలి, అట్లాగే సొంత గనులు కేటాయించాలి. అయితే సొంత గన్లు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం కాదంటోంది కేంద్ర ప్రభుత్వం. సొంత గన్లు లేకుండానే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో కొనసాగిందని, ప్రస్తుతం లాభాల్లో ఉన్న అనేక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు కూడా క్యాపిటివ్ మైన్స్ లేవని చెప్తోంది. విశాఖ ఉక్కు నష్టాల బాటలోకి రావడానికి కేవలం క్యాప్టివ్ మైన్స్ ఒకటే కారణం కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో కొన్ని సంవత్సరాలు లాభాల బాటలో ఉన్నటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా లాభాలు వచ్చాయి, ఇప్పుడు ఏ విధంగా నష్టాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవాలా. క్యాప్టివ్ మైన్స్ ఆధారంగా మాత్రమే లాభాలు ఉంటాయనేటువంటి విషయంలో వాస్తవం లేదు. ఈ దేశంలో చాలా ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లిమిటెడ్ క్యాప్టివ్ మైన్స్ మాత్రమే ఉన్నాయి. విశాఖ ఉక్కు 100% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. 73 లక్షల టన్నుల ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యంతో ఉన్న ఈ సంస్థకు 7,686 కోట్ల ఆస్తులు, 26,114 కోట్ల అప్పులు ఉన్నాయి. 2023 మార్చి 31 నాటికి సంస్థ నెట్వర్త్ మైనస్ 4,538 కోట్లకు పడిపోయింది. దీంతో మూలధన వ్యయం కోసం బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ రూపంలో 10,300 కోట్లు సమకూరుస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కి దశల వారీగా పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి మొదలు పెట్టడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2లు పనిచేస్తున్నాయి. ప్రతిరోజు 14,000 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఆపరేషనల్ పేమెంట్స్, ముడిసరుకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ఉద్యోగుల PF, ఇతర బెనిఫిట్స్ వంటివన్నీ కలిపి 17,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఆర్థిక సమస్యలు అధిగమించి పూర్తి స్థాయిలో 3 ఫర్నేస్లు ఈ ఏడాది ఆగస్టు నుంచి పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల కొనుగోలు చేయడానికి నిధులు అందుబాటులో లేక స్టీల్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని సరఫరాదారులకు ఇచ్చేశారు. దాంతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేంద్రం 11,440 కోట్లు సాయం చేయడం వల్ల ముడి పదార్థాలకు నిధుల లభ్యత పెరుగుతుంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే సౌలభ్యం కలుగుతుంది. గతంలో మాదిరిగానే నెలాఖరున జీతాలందుకునే పరిస్థితి వస్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించిన నేపథ్యంలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా కర్మాగారం ప్రయాణం మొదలవుతుంది. మరి ఈ చొరవతో స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందా, లేక పాత కథే పునరావృతం అవుతుందా చూడాలి.